ఐపీఎల్ 2026లో ది బెస్ట్ మ్యాచ్ సో ఫార్. లాస్ట్ బాల్ దాకా వచ్చింది. ఒక్క పరుగు తేడాతోటి గెలిచారు గుజరాత్ టైటన్స్. ఇట్ ఇస్ అ గ్రేట్ గేమ్ ఆఫ్ క్రికెట్, బట్ చాలా రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్. డేవిడ్ మిల్లర్ మరోసారి ఒక లూజింగ్ సైడ్లో ఉండడం, కన్నీళ్లు కార్చడం, తన జనాలు ఓదార్చడం, ఎలా ఇలా ప్రతిసారి ఓడిపోయి కూడా మళ్ళీ వెనక్కొచ్చి పోరాడతాడు. We have to talk about that. కేఎల్ రాహుల్ నుంచి ఒక మంచి నాక్ చూసాం. శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, జాస్ బట్లర్ నుంచి మంచి పర్ఫార్మెన్సెస్ చూసాం. ప్రసిద్ధ్ కృష్ణాస్ ఫైనల్ వాజ్ ఫెంటాస్టిక్. రషీద్ ఖాన్ నుంచి ఒక స్పెల్ చూసాం. 3 వికెట్స్, తనకి ఫైనలీ బ్యాక్ ఇన్ టు ఫామ్. ఈ విషయాలన్నీ మాట్లాడుకోవాలి. అలాగే నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ, దాని గురించి కాస్త మాట్లాడుకోవాలి. అక్కడ వర్షం పెద్ద పాత్ర పోషించబోతోందా అనే క్వశ్చన్ డౌట్ కూడా ఉంది. విల్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్. చాలా విషయాలు ఉన్నాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ DC వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఇట్ ఇస్ అ ఫెంటాస్టిక్ గేమ్ ఆఫ్ క్రికెట్. ఫస్ట్ GT బ్యాటింగ్ చేశారు బికాస్ వాళ్ళని చేయమని చెప్పారు. 210 పరుగులు స్కోర్ చేశారు. వాళ్ళ దగ్గర 20 ఓవర్స్లో రన్ చేజ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క పరుగు తక్కువ స్కోర్ చేశారు. చెప్పు కౌశిక్ కూడా ఉంది, అది ఈ ప్రివ్యూ తర్వాత లాస్ట్లో పెడతాను. లెట్స్ గెట్ మూవింగ్. సో డేవిడ్ మిల్లర్ గురించి మాట్లాడతా, బట్ లాస్ట్కి పెట్టా బికాస్ తను లాస్ట్ వరకు ఉన్నాడు, మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా మార్చాడు. సో తన గురించి లాస్ట్లో మాట్లాడతా. టు బిగిన్ ఐ థింక్ వీ షుడ్ టాక్ అబౌట్ కేఎల్ రాహుల్స్ నాక్. 92 స్కోర్ చేశాడు తను 52 బాల్స్లో. గ్రేట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. 4 సిక్స్లు, 11 ఫోర్లు, 170 స్ట్రైక్ రేట్, క్లాసీ షాట్స్ అన్నీ చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఆ 50 చేరుకోవడానికి ఒక ఓవర్లో ప్రసిద్ని జస్ట్ టుక్ హిమ్ డౌన్, రైట్, ఇఫ్ రిమెంబర్. దాంతో 50కి వెళ్ళాడు. ఇట్ లుక్ లైక్ ఈజ్ ఇన్ టోటల్ కంట్రోల్. సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యే దాకా కూడా పూర్తిగా కంట్రోల్లో కనిపించాడు. లెంత్ బాల్స్ ఎంత ఈజీగా డౌన్ ద గ్రౌండ్ ఆడాడు. కేఎల్ రాహుల్ ఇలాంటి మంచి ఫామ్లో ఉన్నప్పుడు, ఇలాంటి మంచి టచ్లో ఉన్నప్పుడు చూడ్డానికి కళ్ళకి ఎంత ఇంపుగా ఉంటుందో, చెవులకు వినసొంపుగా ఉంటుంది ఆ బాల్ హిట్టింగ్ ద బ్యాట్, అండ్ చూడ్డానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇట్ గివ్స్ ఎ జాయ్, యువర్ హార్ట్ స్మైలింగ్. అలాంటి మంచి నాకు ఆడుతుంటాడు కేఎల్ రాహుల్. అన్ఫార్చునేట్లీ అవుట్ అయిపోయాడు. 92 కొట్టినా కూడా ఇస్ ఆన్ ద లూజింగ్ సైడ్. 100 మిస్ చేసుకున్నాడు, పర్సనల్ మైల్స్ ఉన్నది. బట్ ఉండుంటే ఆఖరి దాకా మ్యాచ్ గెలిపించుంటే ఆ మజా వేరే, ఆ కిక్ వేరే. దాని తర్వాత అఫ్ కోర్స్ టాక్ అబౌట్ ప్రసిద్ధ్ కృష్ణ బికాస్ తను వేసిన ఫైనల్ ఓవర్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, 3 balls 9 runs to win. ఈ బౌల్స్ లెంత్ బాల్, యార్కర్ వేద్దాం అనుకున్న లెంత్ మిస్ అయింది. 106 meters 6. ఏ ఫాస్ట్ బౌలర్కైనా ప్యాక్ డౌన్ ద గ్రౌండ్, తన తలపై నుంచి 6 వెళ్ళిపోతే ఒక డిఫ్లేటింగ్ ఫీలింగ్, అంటే కాన్ఫిడెన్స్ మొత్తం అంతా పోతుంది, అలా కరిగిపోతుంది కాన్ఫిడెన్స్ మొత్తం అంతా కూడా. ఆ సిచ్యువేషన్లో కూడా మళ్ళీ టు హ్యావ్ ది కామన్ సెన్స్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, స్లోవర్ బౌన్సర్స్ వేద్దామని ఒక నమ్మకం, ధైర్యం ఉండడం, దాన్ని మెచ్చుకోవాలి. 2 runs 2 balls యూ హ్యావ్ టు బ్యాక్ ద బ్యాటింగ్ టు సైడ్ టు గెట్ ఇట్. అప్పటికే 41 స్కోర్ చేశాడు 3 4s and 3 6s తోటి. తనకి మళ్ళీ రెండోసారి కూడా అదే బాల్ వేయగలగడం, యూ నీడ్ అ లాట్ ఆఫ్ హార్డ్ బాస్. చాలా గుండె ధైర్యం కావాలి, అది చూపించాడు తను. సో హ్యాట్స్ ఆఫ్ టు ప్రసిద్ధ్ కృష్ణ ఫర్ దాట్. ఎస్, అఫ్ కోర్స్ జాస్ బట్లర్ వెనకాల ఉంటే ఆ స్లోవర్ బౌన్సర్ని బౌన్స్ అయిన తర్వాత గ్యాదర్ చేసి గ్లవ్స్ చేతిలో ఉండగా స్టంప్స్ని బ్రేక్ చేయడం వాజ్ గ్రేట్. బట్ ప్రసిద్ధ్ ఆ బాల్ వేయగలగడం, దాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. దాంతోపాటు రషీద్ ఖాన్ నుంచి కూడా ఒక మంచి స్పెల్ చూసాం. ఫైనలీ లుక్స్ లైక్ ఈస్ బ్యాక్ టు అట్లీస్ట్ సమ్వేర్ క్లోజ్ టు హిస్ యాక్చువల్ ఫామ్. 3 వికెట్స్ తీసుకున్నాడు. సమీర్ రిజ్వీని అవుట్ చేశాడు. ఇస్ ఆన్ హ్యాట్రిక్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. అక్షర్ పటేల్ని తనే అవుట్ చేశాడు. దట్స్ అ గ్రేట్ స్పెల్ ఆఫ్ బౌలింగ్. ఆ జిప్ ఇప్పటికి కూడా, జిప్ అంటే బాల్ పిచ్ మీద పడిన తర్వాత బ్యాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జుప్ అని రావడం, అంటే కొన్నిసార్లు స్కిడ్ అవుతుంది అనమాట. అది గతంలో ఉండేది తన దగ్గర, అది కొంచెం తగ్గింది తన బ్యాక్ సర్జరీ, షోల్డర్ సర్జరీ తర్వాత. అవన్నిటి నుంచి కోలుకొని మళ్ళీ గతంలో చూసిన రషీద్ ఖాన్ వెనక్కి వస్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఈజ్ అ గ్రేట్ బౌలర్. బ్యాటర్స్ని ఛాలెంజ్ చేస్తాడు. ఆ బ్యాట్కి బాల్కి మధ్యలో కాంటెస్ట్ ఉండాలంటే ఇలాంటి బౌలర్స్ ఉండాలి. అది ఈ మ్యాచ్లో చూడడానికి దొరికింది. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు తను. సో గ్రేట్ టు సీ రషీద్ బ్యాక్ అమాంగ్స్ట్ వికెట్స్. గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే, వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే, శుభ్మన్ గిల్ నుంచి టాప్ స్కోర్ ఆఫ్ 70+. జాస్ బట్లర్ ఎలా అయితే కౌంటర్ అటాక్ చేసి 50 స్కోర్ చేశాడు, దట్ వాజ్ గ్రేట్ టు వాచ్. సరే, సాయి సుదర్శన్కి కొంచెం రన్స్ ఇవాళ ఈ మ్యాచ్ తక్కువ వచ్చి ఉన్నాయి కనుక, బట్ శుభ్మన్ ఆడిన తీరు, కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ, దట్ వాజ్ గ్రేట్ టు సీ. హీస్ బ్యాక్ ఎట్ హిస్ బెస్ట్. బట్లర్ రన్ స్కోర్ చేయడం చాలా బాగుంది. అంటే ఈ వరల్డ్ కప్ మొత్తం అంతా కూడా రన్స్ చూడలేదు మనం, బట్ ఎలా అయితే స్టార్ట్ చేశాడో స్ట్రైట్ అవే అటాక్ చేశాడు. యూజువల్గా సమయం తీసుకునే బ్యాటర్, 20-30 balls నెమ్మదిగా ఆడతా, తర్వాత నేను స్కోరింగ్ రేట్ పెంచుతానే టైపు. త్వరగా బ్యాటింగ్ చేసే అవకాశం దొరికింది పవర్ ప్లేలోనే, అండ్ ఈ టుక్ ది ఛాన్స్. ఆ పవర్ ప్లే రిస్ట్రిక్షన్స్ని, ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. భలే ఆడాడు. చాలా బాగా నచ్చింది బట్లర్ ఆడిన తీరు కూడా. దట్స్ గుడ్ సైన్స్ ఫర్ గుజరాత్ టైటన్స్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, వాషింగ్టన్ సుందర్ వచ్చి తన ఫస్ట్ హాఫ్ సెంచరీ IPL కెరీర్లో స్కోర్ చేశాడు. ఇంతకు ముందర 49 అగేన్స్ సన్ రైజ్ హైదరాబాద్ అట్ హైదరాబాద్ వాజ్ హిస్ బెస్ట్. అండ్ 50 స్కోర్ చేశాడు. బాగా ఆడాడు తను కూడా. బౌలింగ్ ఈ మ్యాచ్లో 1 over వేశాడు, బట్ అది ప్యూర్ బ్యాటర్ ఆడుతున్నట్టుగా అనిపిస్తోంది. బాగా రన్స్ కాంట్రిబ్యూట్ చేశాడు. ఆ మిడిల్ ఆర్డర్ నుంచి రన్స్ రావడం చాలా ముఖ్యం.
రైట్, అది చేశాడు తను. అండ్ ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 2 విషయాలు జరిగాయి. ఒకటి, షాట్ ఆడేసిన తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ క్యాచ్ పట్టేసాడేమో అనుకుని యాచి అని ఆగిపోయాడు, చేతిలోంచి బ్యాట్ పడిపోయింది. దెన్ స్టబ్స్ క్యాచ్ కోసం వెళ్ళలేదు, స్టబ్స్ అనుకుంటా, ఇడెంట్ పిక్ ది బాల్ ఆన్ ద ఫుల్, తీసుకోలేకపోయాడు. అది చూసి మనోడు పాజ్లో ఉన్నవాడు ఫుల్ స్ట్రెంత్, ఫుల్ బ్లాస్ట్ మోడ్లో పరిగెత్తాడు, ఒక భయంకరమైన స్ప్రింట్ కొట్టాడు, డాష్ కొట్టాడు, చేతిలో బ్యాట్ లేదు, యాడ్ టు బీట్ ద బాల్ హిట్టింగ్ ద స్టంప్స్కి తగలలేదు. ఐ థింక్ ఇట్ వాస్ వెరీ క్లోజ్, స్టంప్స్ తగులుంటే బాల్స్ అవుట్ అయ్యింది వాడేమో, బట్ దట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మూమెంట్. అది మాత్రమే కాదు, తర్వాత తన ఫీల్డింగ్ కూడా మా బ్రో, ఓ మై గాడ్, దీని గురించి స్పెషల్గా మాట్లాడాలి. 2 చేశాడు ఫీల్డ్లో. ఒకటి, కేఎల్ రాహుల్ స్టార్టింగ్లో ఒక షాట్ ఆడితే పాయింట్ దూరంగా వెళ్ళిపోయింది, ఇట్ వాస్ గోయింగ్ ఓవర్ పాయింట్, బౌండరీ వైపు వెళ్ళిపోతుంటే మనోడు పరిగెత్తి వెనక్కి ఒక 25-30 మీటర్స్ ఫుల్ లెంత్ డైవ్ అవుట్ కొట్టాడు, వెనక్కి పరిగెడుతూ ఫుల్ లెంత్ డైవ్ వాజ్ ఇన్ ద ఎయిర్. అంటే బాల్ చేతికి తగల్లా, బట్ అంత దగ్గరగా వచ్చే ప్లేయర్స్ బహుశా ఇంకెవరు లేరేమో రైట్ నో వరల్డ్ క్రికెట్లో. ఎవరన్నా చూస్తే గ్రహాంతరవాస్ అనుకోవాలి. ఎక్కడి నుంచి ఇంత పవర్ తీసుకొస్తాడంటే ఈ వర్క్స్ అ లాట్ ఆన్ హిస్ ఫిట్నెస్. తన అబ్డమెన్ స్ట్రెంత్, తన కోర్ స్ట్రెంత్ చాలా స్ట్రాంగ్గా ఉంది, విచ్ తను ఇలా జంప్ చేయగలడు, ఆ పవర్ జనరేట్ త్రూ ద లెగ్స్, త్రూ ది అబ్డమెన్, ఆ ఫోర్స్ జనరేట్ చేయగలడు తను, విచ్ ఇస్ వాట్ మేక్స్ హిమ్ సచ్ అన్ అమేజింగ్ ఫీల్డర్. అండ్ బోల్డ్ అంత పని చేస్తాడు దానిపైన, తన రన్నింగ్ పైన, తన అథ్లెటిజం పైన, తన స్ట్రెంగ్త్ పైన చాలా పని చేస్తాడు. వాచ్ సోషల్ మీడియా వీడియోస్, యూల్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. అది మాత్రమే కాదు, తర్వాత వెనక్కి పరిగెడుతూ అక్షర్ పటేల్తో క్యాచ్ పట్టాడు, నెవర్ ఈజీ అగైన్, అది చేశాడు. రైట్, ఈజ్ లైవ్ వైర్ ఇన్ ద ఫీల్డ్, ఎక్కడ చూసి తనే కనిపించాడు. అదే ఇట్ రబ్డ్ ఆఫ్ లుక్స్ లైక్ ఆన్ సాయి సుదర్శన్, బికాస్ ఇవి మంచి అలవాట్లు అనమాట. ఆవలింత ఎలా అయితే ఒకరిని చూసి ఇంకోళ్ళకి వస్తుందో, అలాగే మంచి ఫీల్డింగ్ కూడా ఒకరిని చూసి ఇంకోళ్ళకి వస్తూ ఉంటుంది అనమాట. ఇన్స్పైర్ అవుతారు, అరే నేను కూడా చేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. సాయి సుదర్శన్ ఒక మంచి క్యాచ్ తీసుకున్నాడు, ఒక 25-30 మీటర్స్ పరిగెత్తి క్యాచ్ పట్టాడు, తర్వాత ఒక డైరెక్ట్ హిట్ స్కోర్ చేశాడు టు గెట్ రిడ్ ఆఫ్ ట్రిస్టన్ స్టబ్స్. సో ఇలా మంచి ఫీల్డింగ్ ఉంటుంది, బట్ చిన్న చిన్న పాయింట్సే, ఒకటే ఒక పరుగు తేడా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న పాయింట్లు, చిన్న చిన్న ఫీల్డింగ్ ఎఫర్ట్సే కలిసి వచ్చేది. అది జరిగింది. నా ఫైనల్గా లెట్స్ టాక్ అబౌట్ ద మ్యాన్ డేవిడ్ మిల్లర్. నిట్టూర్పు ఎందుకు వస్తుందంటే పాపం డేవిడ్ మిల్లర్ని చూస్తే అయ్యయ్యో అనాలనిపిస్తుంది. ఈజ్ ఆల్వేస్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద మ్యాచ్. ఎప్పుడు కూడా ఓడిపోయిన సైడే ఉంటాడు తను. సౌత్ ఆఫ్రికాకి ఆడుతున్నప్పుడు 50 ఓవర్ వరల్డ్ కప్ అయినా, T20 వరల్డ్ కప్ అయినా, 2024లో కూడా ఫుల్ టాస్ బాల్ ఆ బౌండరీ పైన సూర్యకుమార్ ద క్యాచ్ పడితే 2024లో మనం వరల్డ్ కప్ గెలిచాం. ఇట్ వాజ్ సౌత్ ఆఫ్రికాస్ వరల్డ్ కప్ టు విన్ కదా. అలాగే ఓడియా వరల్డ్ కప్స్లో జరిగింది తనకి. ఎన్ని సందర్భాల్లో మ్యాచ్ దగ్గర దాకా తీసుకొస్తాడో, ఈ జస్ట్ కాంట్ డూ ద ఫినిషింగ్ జాబ్. ఆ లాస్ట్ది ఎందుకు చేయలేడని ఒక డౌట్ ఉంటుంది. బట్ ఇన్నిసార్లు ఓడిపోయినా మా బ్రో, ఇన్ని సందర్భాల్లో ఓడిపోయినా కూడా నెక్స్ట్ డే మళ్ళీ లేచి, అంటే ముందు రోజు మీరు కన్నీళ్లు గారుస్తారు, రాత్రి నిద్ర పట్టదు, పొట్టలో ఏదో తిప్పేసిన ఫీలింగు, టీంని లెట్ డౌన్ చేసామన్న ఫీలింగు, దాని నుంచి మళ్ళీ కోలుకొని మిమ్మల్ని మీరు లిఫ్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మ్యాచ్ ఆడాలి, బ్యాట్ పట్టుకోవాలి, మళ్ళీ ప్రయత్నం చెయ్యాలి అంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి మెంటలీ. ఇట్ మస్ట్ బి డిస్ట్రాయింగ్ హిమ్ ఫ్రమ్ ది ఇన్సైడ్. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే తన కెరీర్ పూర్తి లోపల తను ఏదైనా గొప్ప టోర్నమెంట్ గెలవాలి. ఈ షుడ్ హ్యావ్ ఎ బిగ్ విక్టరీ. తన చేతుల మీదుగా తన టీం గెలవాలి. హీ షుడ్ బి ది ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ ఆర్ ది మ్యాచ్ ఆర్ వాట్ ఎవర్. అది జరగాలి తనకి, ఆ ఘనత తనకు దక్కాలనిపిస్తూ ఉంటుంది. ఈజ్ లాస్ సో మచ్, ఐ వాంట్ హిమ్ టు విన్ సంథింగ్. క్రికెట్ తనకు ఆ రివార్డ్ ఎప్పుడైనా ఇస్తే చూడాలని నాకు. అందరికీ డౌట్ ఉంటుంది, 5th బాల్ ఎందుకు సింగిల్ పరిగెత్తలేదు, అంత మంచి 6 కొట్టిన తర్వాత 9 runs ఆఫ్ 3 balls, హీట్ 106 meters 6 బాల్ గ్రౌండ్ బయటకు వెళ్ళిపోయింది, ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్, ఎందుకు సింగిల్ రెఫ్యూజ్ చేశాడు 5th బాల్? ఎందుకు రెఫ్యూజ్ చేశాడంటే సింగిల్ తీసుకుంటే స్కోర్స్ లెవెల్, మ్యాచ్ గెలుస్తామో లేదో కుల్దీప్ యాదవ్ పైన డిపెండ్ అవ్వాలి. ఎందుకు? రెస్పాన్సిబిలిటీ నాది, నేను బ్యాటర్ని, నేను ఫినిష్ చేయాలి, బాగా ఆడుతున్న ఒక నమ్మకంతో తను సింగిల్ రిఫ్యూజ్ చేశాడు. దీన్ని చాలామంది చాలా రకాలుగా చూస్తారు, కావాలని చేశాడు, దీనికి ఫిక్సింగ్ యాంగిల్ కూడా తీసుకొస్తారు. ఇది క్రికెట్ అర్థం కాని వాళ్ళు చేసే వృధా డిబేట్లు అన్నమాట ఇవి. వాళ్ళని పక్కన పెట్టేసేయండి. బట్ ట్రై అండ్ అండర్స్టాండ్ వై డిడ్ దాట్. ఆ సింగిల్ తీసుకుంటే కుల్దీప్ యాదవ్ పైన రెస్పాన్సిబిలిటీస్ లాస్ట్ రన్ స్కోర్ చేయడానికి. తను కూడా బీట్ అయితే పరిగెత్తచ్చు, డైవ్ చేయొచ్చు, అన్నీ ఉంటాయి. కానీ యాజ్ అ బ్యాటర్ యూ వాంట్ టు డూ ద జాబ్, యూ వాంట్ టు ఫినిష్ ద జాబ్. ఇన్ని సందర్భాల్లో ఓడిపోయినా కూడా తన బాధ్యత తీసుకున్నాడు, నేనే గెలిపిస్తాను అని. ఇట్ డెంట్ వర్క్అవుట్ ఫర్ హిమ్. లాస్ట్ బాల్ కూడా బీట్ అయ్యాడు. దానికంటే ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ పోల్డ్ ఫినామినల్ లాస్ట్ ఓవర్, బీట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ ఇంకొంచెం క్విక్గా పరిగెత్తగలిగి ఉంటే, బెటర్ స్టార్ట్ తీసుకుంటే వెళ్ళిపోయేవాడా తెలీదు. సూపర్ ఓవర్ మిస్ అయింది. సూపర్ ఓవర్కి ఉంటే డీసీ గెలిచి ఉండేవాళ్ళేమో, యూ నెవర్ నో. బట్ డేవిడ్ మిల్లర్ మరోసారి ఒక ఓటమి. మీరు గమనించుంటే కనుక కగిసో రబాడా వచ్చి తను కాస్త ఓదార్చే ప్రయత్నం చేశారు. బికాస్ రబాడాకు తెలుసు డేవిడ్ మిల్లర్ ఎన్నిసార్లు ఓడిపోయిన టీంలో ఉన్నాడో, బీట్ సౌత్ ఆఫ్రికా ఆర్ ఎనీ అదర్ టీమ్ ఫర్ దట్ మ్యాటర్ దట్ హీ ప్లేస్ ఫార్. అండ్ ఎవరు కూడా
ఎక్స్ట్రాగా సెలబ్రేట్ చేయలేదు. జీటీ కూడా తెలిసి చాలా క్లోజ్ గేమ్, దే కుడ్ హ్యావ్ బీన్ ఆన్ ద లూజింగ్ సైడ్ అని చాలా మర్యాద చూపించారు. ఇట్ వాస్ గ్రేట్ టు సీ. ఆ స్పోర్టింగ్ స్పిరిట్ కనిపించింది సెలబ్రేట్ చేసిన విధానంలో, వాళ్ళు ఓదార్చిన విధానంలో డేవిడ్ మిల్లర్ని. యూనో ఇట్ షోస్ హౌ స్పోర్ట్ షుడ్ బి ప్లేడ్. అది బాగా నచ్చింది నాకు. బట్ ఎనీ విచ్ వేస్ జీటీ డిజర్వ్స్ టు విన్ దిస్. బౌలర్స్ బాగా చేశారు, ఫీల్డింగ్ బాగా చేశారు, బ్యాటింగ్ బాగా చేశారు, ఒకే ఒక పరుగు తేడాతో గెలిచారు. అండ్ దట్స్ దేర్ క్లోజెస్ట్ మార్జిన్ ఆఫ్ విక్టరీ అండ్ ఫస్ట్ విన్ వాళ్ళకి ఈ ఐపీఎల్ సీజన్లో. సో గుడ్ జాబ్ జీటీ. నో చెప్పు కౌశిక్లో ప్రశ్న ఏంటో ముందర చూడండి. హలో కౌశిక్ గారు, నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కామెంటరీ అంటే మాకు చాలా బాగా ఇష్టం. నా క్వశ్చన్ వచ్చేసి ఐపీఎల్లో ఢిల్లీ టీమ్ సెలెక్షన్ గురించి. సో ఆ ఢిల్లీ టీంలో అకీబ్ నబీ అండ్ పృథ్వీ షా వీళ్ళు ఉన్నారు. సో అకీబ్ నబీ మీరు చూసుకుంటే లాస్ట్ రంజీ ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ తీసుకున్నారు. తన బౌలింగ్ ఆల్రౌండర్ కూడా. సో తనకి ఈ ఢిల్లీ టీంలో 11లో ప్లేస్ లేకపోవడం అనేది తన కెరీర్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. అండ్ పృథ్వీ షా కూడా లాస్ట్ ఛాన్స్లో తనని ఢిల్లీ కొనుక్కున్నారు. బట్ తను కూడా 11లో ఉంటే బాగుండేది ఓపెనర్గా అనిపించింది. అండ్ ఢిల్లీ టీము లాస్ట్ సీజన్ కేఎస్ భరత్ని సీజన్ అంతా బెంచ్ మీద కూర్చోబెట్టారు. అండ్ నటరాజన్ కూడా కొన్ని మ్యాచ్లు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. సో ఇలా చేయడం వల్ల అకీబ్ నబీ కెరీర్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే కేఎస్ భరత్ కెరీర్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది, టీంలో ప్లేస్ లేదు. సో దీని మీద మీ ఆన్సర్ చెప్పగలరా? థ్యాంక్ యూ. సాయి కార్తిక్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్లీ నేను మొదటి మ్యాచ్ నుంచి అకీబ్ నబీ ఆడతాడు అని అనుకున్నా. కాకపోతే ఇక్కడ డీసీ మేనేజ్మెంట్ చేసింది ఏంటంటే లాస్ట్ సీజన్ ముఖేష్ వాళ్ళకి ఆడున్నాడు కాబట్టి, బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి తనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, విచ్ ఇస్ రైట్ ఆల్సో ఇన్ అ సర్టన్ సెన్స్, రైట్. సమీర్ రిజ్వీ కూడా అలానే ఛాన్స్ ఇచ్చారు ఢిల్లీ క్యాపిటల్స్. సిమిలర్గా ఇక్కడ ముఖేష్కి కూడా ఫస్ట్ అవకాశం ఇచ్చారు. అండ్ మొదటి 2 మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేశాడు ముఖేష్. కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు, 3వ మ్యాచ్లో ఇంకా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ఐ అండర్స్టాండ్ దాట్. ఎస్, అకీబ్ నబీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేశా మొదటి మ్యాచ్ నుంచి ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడని, బికాజ్ అంత మంచి పర్ఫార్మెన్స్ తనకి రంజీ ట్రోఫీలో అయినా, సయద్ ముస్తాక్ అయినా, విజయ్ హజార్ అయినా, ఇస్ బిన్ ఇన్ గ్రేట్ ఫార్మ్. సెన్సేషనల్గా బౌలింగ్ చేస్తున్నాడు, బాల్ని స్వింగ్ చేయగలడు. బట్ ఐ థింక్ ఇప్పటికి కూడా దే బ్యాకింగ్ ది ప్రీవియస్గా ఉన్న ప్లేయర్ని బ్యాక్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ టు సీ. అది ఉండాలి టీం మేనేజ్మెంట్ నుంచి. అంటే ముందు వచ్చిన చివరి కంటే వెనక వచ్చిన కొమ్ములు ఎక్కువ అయిపోయాయి ఇలా కాకుండా ముందు నుంచి ఉన్న టీం ప్లేయర్స్ని కొంచెం పెద్దపీట ఇవ్వడం, ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. దీనివల్ల అకీబ్ నబీ కెరియర్ పాడైపోతుందంటే ఐ డోంట్ థింక్ సో. హీ విల్ గెట్ ఎ ఛాన్స్ టు పర్ఫామ్. టీంతో పాటు ఉన్నాడు, చాలా నేర్చుకుంటాడు, ఖచ్చితంగా ఏదో ఒక టైంలో అవకాశం వస్తుందని నమ్ముతున్నాను నేను. రియలీ హోప్ యూ షుడ్ గెట్ ద ఛాన్స్. వస్తే బాగుంటుంది. ఐ రియలీ వాంట్ టు డూ. ఫేర్ పాయింట్. బట్ తన కెరియర్ అయితే పాడైపోదును అని అనుకుంటున్నా. ఐఎమ్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ దట్. హీ విల్ గెట్ ఎ ఛాన్స్. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ దట్. ఓకే, చెప్పు కౌశిక్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీ సలహాలు, సూచనలు, ప్రశ్నలు ఇవన్నీ కూడా పంపించవచ్చు at kaushiknc@gmail.com. కింద మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది, స్క్రీన్ పైన ఉంది. సెండ్ దెమ్. చాలా పంపించారు, కొన్ని వేరే మ్యాచ్కి సంబంధించి పంపించారు, అవి ఉంచాం, దాని గురించి మాట్లాడతాను. అండ్ పర్సనల్గా కూడా కొంతమంది వీడియోస్ పంపించారు, దానికి నేను పర్సనల్గా రెస్పాండ్ అవుతాను. అది ఇక్కడ పెట్టేది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజెస్ దో. లెట్స్ మూవ్ టు ది ప్రివ్యూ. కేకేఆర్ అండ్ ఎల్ఎస్జీ. ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలో వద్ద అర్థం కావట్లేదు, ఎందుకంటే వర్షం ఉందంట. ఆరెంజ్ అలర్ట్ ఉంది కోల్కతాలో, అంటే మళ్ళీ వర్షం పడే ఛాన్సే ఉంది. సో ఐ జస్ట్ కీప్ ఇట్ రియలీ బ్రీఫ్ బికాస్ మ్యాచ్ జరగకపోయే అవకాశాలే ఎక్కువ. కేకేఆర్కి ఫస్ట్ గెలుపు కావాలి, ఇంకా దొరకలేదు. ఒక పాయింట్ అయితే వచ్చింది వర్షం కారణంగా. అక్కడ కూడా ఒక పెద్ద పొరపాటు చేశారు, వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ప్లీజ్ ఆ పొరపాటు మళ్ళీ చేయకూడదని కోరుకుంటున్న అజింక్య రానే. ఓవర్కాస్ట్ కండిషన్స్లో యూ వుడ్ వాంట్ టు బౌల్ ఫస్ట్, ఎనీబడి వుడ్ వాంట్ టు బౌల్ ఫస్ట్. సో కేకేఆర్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే సునీల్ నారాయణ్ ఫిట్గా ఉండి వెనక్కి వస్తారట, వరుణ్ చక్రవర్తి ఇంకా అందుబాటులో లేట్. సో దట్ కుడ్ బి వన్ చేంజ్ దెన్ మేక్. కెమెరూన్ గ్రీన్ మళ్ళీ బౌలింగ్ స్టార్ట్ చేశాడు అని వార్తలు వస్తున్నాయి. మ్యాచ్లో వేస్తాడు లేదా చూడాలి. అదర్వైజ్ కేకేఆర్ షుడ్ బి ద సేమ్. బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్లో చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. చాలా పల్చగా అయిపోయింది బౌలింగ్, అది టెస్ట్ అవుతుంది వర్షం పడకుండా మ్యాచ్ జరిగితే. ఆన్ ది అదర్ హ్యాండ్ లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ ఇన్ఫ్యాక్ట్ పవర్ ప్లేలో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళదే ఈ సీజన్లో ఇప్పటిదాకా. మొహమ్మద్ షామీకి 4 point something ఎకానమీ ఉంది, వికెట్స్ తీసుకుంటున్నాడు. ప్రిన్స్ యాదవ్ వికెట్స్ తీసుకుంటున్నాడు. అండ్ ఆవేష్ ఖాన్ ఆడితే తను బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. మోషన్ ఆడితే తను బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. మయాంక్ యాదవ్ స్టిల్ వెయిటింగ్ ఇన్ ద వింగ్స్, ఇంకా దానికి అవకాశం రాలేదు ఇప్పటిదాకా. హ్యాస్ టు వెయిట్ ఫర్ హిస్ టర్న్. బౌలింగ్ అంతా సార్టెడ్గా అనిపిస్తుంది. దిగ్వేష్ రాటి కూడా బాగానే బౌలింగ్ చేస్తాడు ఎప్పటిలాగానే, ఇంకా సంతకాలు పెట్టడం మొదలట్లేదు. బ్యాటింగ్ ఇస్ సార్టెడ్. రిషబ్ పంత్ మ్యాచ్ గెలిపించాడు సన్ రైజ్ హైదరాబాద్ తోటి. మార్ష్ మాక్రమ్ ఫామ్లో ఉన్నాడు. నికోలస్ పూరన్కి రన్స్ లేవు, కానీ హోప్ఫుల్లీ దట్ విల్ చేంజ్ ఫర్ దెమ్. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఎల్ఎస్జీదే పై చేయి మ్యాచ్ జరిగితే కనుక. ఆన్ పేపర్ దే ఆర్ ద స్ట్రాంగర్ సైడ్, మోర్ బ్యాలెన్స్ సైడ్. బ్యాటింగ్ బౌలింగ్ ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఇంకా బలం ఎక్కువ ఉంది. కేకేఆర్ బ్యాటింగ్ బాగానే ఉంది, పవర్ ప్లేలో బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. ఫినాలన్ ఉన్నాడు, సైఫర్ట్ నారిస్తారని క్వశ్చన్ ఉంది, బట్ వాళ్ళ బౌలింగ్ పల్చగా ఉంది. ఇవన్నీ ముందర
వర్షం పడకుండా ఉంటే మ్యాచ్ జరిగితే దానికి సంబంధించిన రివ్యూలో మళ్ళీ ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ ఐ థింక్ ఎల్ఎస్జీది పై చేయి, లెట్స్ సీ ఏం జరుగుతుందో. మీరు కూడా ఎవరిని ఫేవర్ చేస్తున్నారు, ఎవరిది పై చేయి అనుకుంటున్నారు, లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అలాగే సబ్స్క్రైబ్ టు ద స్టంప్ టేల్స్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.